ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. వర్తమాన సమయంలో మహాదానిగా అయ్యేందుకు విశేషంగా ఏ గుణాన్ని ఇమర్జ్ చేసుకోవాలి? వర్తమాన సమయంలో మహాదానిగా అయ్యేందుకు విశేషంగా ఏ గుణాన్ని ఇమర్జ్ చేసుకోవాలి? వర్తమాన సమయంలో మహాదానిగా అయ్యేందుకు విశేషంగా దయాహృదయం అనే గుణాన్ని ఇమర్జ్ చేసుకోండి. మహాదానిగా కావాలి కాబట్టి అందరిపైన దయ చూపించండి. దయా గుణాన్ని ఇమర్జ్ చేసుకోవాలి. మీ జడ చిత్రాలు వర్ధనాలు ఇస్తున్నాయి కనుక మీరు కూడా చైతన్యంలో దయాహృదులై పంచుతూ ఉండండి. మీ జడ చిత్రాలు వర్ధనాలు ఇస్తున్నాయి కాబట్టి మీరు కూడా చైతన్యంలో ఉన్నారు కాబట్టి దయావృద్ధులై అందరికీ దయ పంచుతూ ఉండండి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఎవరికి భగవంతుడు తన హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని బహుమతిగా ఇస్తారు? ఎవరికి భగవంతుడు తన హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని బహుమతిగా ఇస్తారు? సంపూర్ణ పవిత్రత అనగా సూక్ష్మ కర్మేంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారం బాబా శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. సంపూర్ణ పవిత్రత అనగా కర్మేంద్రియాలు, సూక్ష్మ కర్మేంద్రియాలు మనస్సు, బుద్ధి, సంస్కారం బాబా శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. సూక్ష్మ కర్మేంద్రియాలు ఎప్పుడైతే శివబాబా ఆజ్ఞ పాటిస్తాయో స్థూల కర్మేంద్రియాలు అయిన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు మొదలైన దేహ కర్మేంద్రియాలు కూడా అదుపులో ఉంటాయి. అందుకే బాబా దేహాన్ని మందిరంగా భావించమని మా వాణిలో తెలియజేశారు. పరమాత్మ స్మృతిలో ఆత్మ పావనంగా కావాలి. శరీరం యొక్క ప్రతి కర్మేంద్రియము పావనంగా కావాలని భగవంతుడు ఆశిస్తూ తెలియజేస్తున్నారు. ఈ రెండు విషయాలలో ఎవరు విజయం పొందుతారో వారికి భగవంతుడు తన హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని బహుమతిగా ఇస్తారు. సూక్ష్మ కర్మేంద్రియాలు మనస్సు, బుద్ధి, సంస్కారము ఫస్ట్ సంపూర్ణ పవిత్రత అని చెప్పినారు. మరియు సూక్ష్మ కర్మేంద్రియాలు మనస్సు, బుద్ధి, సంస్కారం శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. ఇవి ఎట్లా నడుచుకుంటాయో ఇవైతే మరి అప్పుడు దేహం కూడా కర్మేంద్రియాలు కూడా అదుపులో ఉంటాయి అని వాణిలో తెలియజేస్తారు. ఈ రెండు విషయాల్లో ఎవరైతే ఉంటారో వారు పొందుతారు. ఏకాగ్రత. నెక్స్ట్ ప్రశ్న, ఏకాగ్రత శక్తికి ఏ విధమైన లాభాన్ని చేకూర్చుతుంది? ఏకాగ్రత శక్తి ఏ విధమైన లాభాన్ని చేకూరుస్తుంది? ఏకాగ్రత శక్తి సహజంగా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. శ్రమ చేయవలసిన అవసరమే ఉండదు. ఏకాగ్రత శక్తి స్వతహాగా ఒక బాబా తప్ప మరెవరూ లేరు అనే అనుభూతిని సదా తెలియజేస్తుంది. ఒక బాబా తప్ప ఎవరూ లేరు అనే అనుభూతిని సదా చేయిస్తుంది. ఏకాగ్రత శక్తి సహజంగా ఏకే రస స్థితిని అనుభవం చేస్తుంది. ఏకాగ్రత శక్తి సదా సర్వుల పట్ల కళ్యాణకాల వృత్తిని సహజంగా తయారు చేస్తుంది. ఏకాగ్రత శక్తి సర్వుల పట్ల సోదరులు అనే దృష్టిని స్వతహాగా తయారు చేస్తుంది. ఏకాగ్రత శక్తి ప్రతి ఆత్మ యొక్క సంబంధంలో స్నేహము, గౌరవము, సమానము యొక్క కర్మను సహజంగా అనుభవం చేయిస్తుంది. బాబా చెప్తున్నారు, ఏకాగ్రత శక్తి సహజంగా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. నిర్విఘ్నంగా శ్రమ చేయాల్సిన అవసరం లేదు. సహజంగా గౌరవం అనేది వస్తుంది అంటున్నారు. ఒక బాబా తప్ప ఎవరూ లేరు అనే అనుభూతిని సదా చేయిస్తుంది. ఏకాగ్రత శక్తి సహజంగా ఏకరస స్థితిని అనుభవం చేస్తుంది. ఏకాగ్రత శక్తి ఏకరస స్థితిని సహజంగా అనుభవం చేస్తుంది. సర్వుల పట్ల కళ్యాణకారి వృత్తి మరియు ఏకాగ్రత శక్తి సర్వుల సోదరులను కళ్యాణకాల వృత్తి సహజంగా తయారు చేస్తుంది. ఏకాగ్రత శక్తి సర్వుల పట్ల సోదరులు అనే దృష్టి స్వతహాగా తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరికి స్నేహము, గౌరవము ఆటోమేటిక్గా అనుభవం సహజంగా చేయిస్తుంది అని బాబా చెప్తున్నారు. ఏకాగ్రత శక్తి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనం ఆటోమేటిక్గా మనకు ఏకరస స్థితి అనేది ఏర్పడుతుంది, కళ్యాణ వృత్తి అనేది ఏర్పడుతుంది, సమానంలో ఉంటాము మరియు గౌరవం కూడా లభిస్తుంది, స్నేహం కూడా లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. వచ్చా ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను ఏకాగ్రచిత్త ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా మరణం చేయాలి. చార్ట్ మెయింటైన్ చేసి అందరూ వాట్సాప్లో ఫోటోలు పెట్టగలరు. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.